హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము మలబార్లో స్కీమ్ కట్టేసి 11 మంత్స్ అయిపోయిందండి. సో అది మెచ్యూర్ అయింది. మేము అక్కడ ఏ ఐటమ్స్ తీసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అదేవిధంగా ఈరోజు కలెక్షన్ అనేది అక్కడ కొన్ని కలెక్షన్స్ అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. సో మేము మలబార్లో ఫస్ట్ యాక్చువల్గా ఒక హారం అయితే పర్చేస్ చేద్దాం అనుకున్నామండి. మాకు దానికి అక్యుములేట్ అయింది 28 గ్రామ్స్. సో ఎక్స్ట్రాగా ఇది ఒక 5-6 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకున్న ఒక హారం అయితే తీసుకుందాం అనుకున్నాము. మేము ఇలా యూ షేప్లో ఉండేవి లేకపోతే చిన్న చిన్న స్టెప్ చైన్స్లో ఉండేవి తీసుకుందాం అనుకున్నామండి. సో మాకు 32 గ్రామ్స్ అయినా పర్వాలేదు అనుకున్నాము. సో అందుకే ఫస్ట్ అయితే హారాలు చూస్తున్నామండి. మేము దానికోసం 70,500 అమౌంట్ అయితే పే చేసాం మంత్లీ. ఇప్పుడు మీకు చూపిస్తున్న మోడల్లో ఏదో ఒకటి చూద్దాం అనుకున్నాము. అక్కడ స్టెప్ చైన్లో ఉంది కదా, దాన్ని ఫస్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాం. కానీ దానిలో అమ్మవారు అయితే ఉన్నారండి. అదే కాకుండా దానికి స్టోన్ కూడా ఎక్కువ ఉంది, రూబీస్ అవి. దానికి కాస్ట్ ఎక్కువ పడిపోతుంది అనిపించింది. అది కాకుండా స్టోన్ ఐటమ్ మనకు వేస్టేజ్ ఎక్కువ ఉంటుందండి మాకు, కానీ వేస్టేజ్ 14% వరకు ఆఫర్ ఉంది. కానీ అది మాత్రం 18% ఎంత ఉంది విఏ. సో అది వద్దనేసుకున్నాము. కొన్ని చాకర్స్ కూడా చూద్దాం అనుకున్నామండి 30 గ్రామ్స్లో, కానీ అవంతగా ఏమీ నచ్చలేదు. హారాలు మాత్రం బాగున్నాయి, కానీ కొంచెం హెవీగానే ఉన్నాయండి. సో అందుకే మేము వాటిని కూడా చూస్తున్నాము. మీకు ఏదైనా నచ్చినట్టయితే చూడండి. ఆల్రెడీ జూమ్ చేసే పెడుతున్నాను. మోడల్స్ ఏమైనా నచ్చినట్టుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి మలబార్ని విజిట్ చేస్తే మీకే ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడున్న హారాలు కొన్ని 30 గ్రామ్స్లో ఉన్నాయి, కానీ ఇవన్నీ వీ షేప్లో ఉంటున్నాయండి. అది కాకుండా మిడిల్ హారంలాగా అనిపించాయి. సో అందుకే వద్దనుకున్నామండి. కానీ కలెక్షన్ అయితే బాగానే ఉంది. మనం ఏదైనా మేళా టైంలో వస్తే మనకి ఎక్కువ కలెక్షన్లు అయితే వస్తాయండి. ప్రెజెంట్ డేస్లో గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కదా, చాలామంది అయితే రాలేదండి. షాప్ అయితే చాలా ఖాళీగా అనిపించింది నాకు. ఇక్కడ కూడా కొన్ని వాళ్ళ స్పెషలైజ్డ్ కేటలాగ్లో ఉంటాయి కదా, ఆ కలెక్షన్ అండి ఇది. దీన్ని కూడా ఒకసారి తీసాను. అవి చాలా కాస్ట్లీ ఉన్నాయండి. వెయిట్ కూడా చాలా, వాళ్ళ కేటలాగ్లో పెట్టింది చాలా వెయిట్ కూడా ఉన్నాయి. అవన్నీ యాంటిక్ ఫినిష్లో వచ్చాయి. అది కాకుండా వాటికి విఏ అవి కూడా ఎక్కువ ఉన్నాయి. జమ్ స్టోన్స్ అవన్నీ ఉన్నాయండి. సో నేను అందుకే మీకు జస్ట్ మోడల్గా అనేసి చూపిస్తున్నాను. మన స్కీమ్ కట్టేటప్పుడే మనము ముందే ఏదైనా ఒక ఆర్నమెంట్ తీసుకోవాలని డిసైడ్ అయితే మనకి ఈజీగా ఉంటుందండి సెలక్షన్ కూడా. అక్కడ వెళ్ళి కన్ఫ్యూజ్ అయితే మాత్రం మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని మోడల్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో మనకు చాలా కన్ఫ్యూజన్లో ఉంటాము. ఇవన్నీ యాంటిక్ ఫినిష్లు ఉన్నాయండి. అక్కడ గ్రీన్ బీడ్స్లో ఉంది కదా, అది చాలా బాగుంది. కానీ చాలా వచ్చి ఆ లాకెట్టే దగ్గర 3 తులాస్ ఎంతో ఉంది. సో నేను అనుకున్నాం కదండి స్టోన్ స్టెప్ చైన్ అని, ఇగో ఇదేనండి. కానీ అందులో అమ్మవారు అది ఉంది, అందుకే మేము తీసుకోలేదు. అది కాక ఇది 40 గ్రామ్స్ అన్నారండి. మీకు ప్లెయిన్లో కావాలన్నా చేయిస్తామన్నారు, కానీ 40 గ్రామ్స్కి వేస్ట్ అనుకున్నాను. ఇప్పుడు నేను చూస్తున్నది కూడా 38 గ్రామ్స్ ఎంతోనండి. మరి పాత మోడల్లో అనిపించింది. సో అందుకే నేనైతే దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు. మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు పీస్ఫుల్గా వెళ్ళాలండి. త్వరగా ఏదైనా చేసేసుకుందామని వెళ్తే మాత్రం మనకి ఏది సరిగ్గా దొరకదు. కానీ మేము తీసుకునేది మాకు వచ్చిన గ్రామ్స్లోనే మాకు దగ్గరలోనే వచ్చాయండి ఐటమ్స్ అయితే కొన్ని. సో ఈ చంద్రహారం అయితే చూస్తున్నామండి. ఇది 28 గ్రామ్స్లో ఉంది. మేము ఇలా 3 చంద్రహారాలు తెప్పించాము. అన్నీ కూడా బాగున్నాయి. 30 గ్రామ్స్ 32 గ్రామ్స్ అన్నట్టే ఉన్నాయి. లైట్ వెయిట్లో నాకు చాలా బాగా నచ్చాయండి. సో
సో ఫిక్స్ అయిపోయాము చంద్రహారాల్లోనే ఏదో ఒకటి తీసుకుందామని. ఎందుకంటే 28 గ్రామ్స్లో హెవీగా అనిపిస్తుంది, ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుందండి, నిండుగా కనిపిస్తుంది. లాంగ్గానే వచ్చాయండి, మరి మిడిల్ హారంలో అయితే ఏమీ రాలేదు. మీకు అది వేసుకున్నాక కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. 28 గ్రామ్స్లోనే మాకు వచ్చేసాయి. ఇది మా మమ్మీకి అయితే మా మమ్మీ కట్టిన స్కీమ్కి అండి 28 గ్రామ్స్ వచ్చాయి. సో తనకే ఫస్ట్ వేస్తున్నాను. చంద్రహారాలు ఇప్పుడు హెవీ వెయిట్లో ఉంటాయి, ఇవి మాత్రం చాలా లైట్ వెయిట్లో నాకు అనిపించాయి. 28 గ్రామ్స్లో మనకి హెవీ హారంలా కనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఉన్నాయి కానివ్వండి, 28లో ఉండేవి చాలా పెద్దగా ఉన్నది. 32-34 గ్రామ్స్లు ఉండేవి కొంచెం చిన్నగా వచ్చాయి, కానీ దానికి చిన్న చిన్న లాకెట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి, అంటే హెవీగా కనిపించాయి. కానీ దీనికి కూడా వేస్టేజ్ 14% ఉందండి, 14% కన్నా తక్కువే. స్టోన్ లేని ఏ ఐటెంకైనా 14% వరకే ఉంటుంది. అదే స్టోన్తో ఉంటే 18% వరకు VA ఛార్జ్ చేస్తారండి. యాంటిక్ పీసెస్ తీసుకుంటే 22%, 24% కూడా చాలా షాప్స్లో అయితే ఛార్జ్ చేస్తారు. అది ఆ శారీ లైట్ క్రీమ్ కలర్ అవ్వడం వల్ల నేను వేసింది అంత క్లియర్గా కనిపించలేదండి. సో ఒకసారి నేను కూడా వేసుకొని చూస్తున్నాను. ఇదైతే ఇంకో మోడల్ అండి, ఇది 32 గ్రామ్స్ అయితే ఉంది. ఇది తీసుకుంటే ఎక్స్ట్రా ఇంకా 6 గ్రామ్స్కి మేము పే చేయాల్సి వచ్చేది. అక్కడ ఉన్న చంద్రహారాలన్నీ తెమ్మన్నాము, స్టెప్ చైన్స్ కూడా తెమ్మన్నామండి ఆ టైంలో. సో నాకు ఎందుకో చంద్రహారంకే వెళ్ళిపోతే బాగుంది అనిపించింది, నిండుగా కూడా ఉంది. అందుకే మేము చంద్రహారాన్నే తీసుకున్నామండి. ఈ డిజైన్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మరీ అంత లైట్ వెయిట్ అయినా అంత విరిగిపోయేలాగా ఏమీ లేదు, చాలా ఫ్లెక్సిబుల్గా చాలా బాగుంది. మేము ఇంకోటి చూసామండి, దానికి కొంచెం ఎక్కువ స్టోన్స్ అవి వచ్చాయి, కానీ లెంత్ విషయంలో అయితే రెండు కొంచెం పొట్టుగా అనిపించాయి. 32 గ్రామ్స్లో ఉండేవి షార్ట్ లెంత్లో వచ్చాయి అనిపించాయి. సో అందుకే మేము వాటిని అయితే సెలెక్ట్ చేసుకోలేదండి. అదేవిధంగా దానికి మన 6-7 గ్రామ్స్ ఎక్స్ట్రా మళ్ళీ పే చేయాలి, దానికి VA ఛార్జెస్ కూడా పే చేయాలి. ఈ రెండు కలిపి GST ఎక్కువ పే చేయాల్సి వస్తుందని మేమైతే తీసుకోలేదండి, తక్కువ గ్రామ్స్లోనే తీసుకున్నాము. ఎందుకంటే 28 గ్రామ్స్ అంటే మాకు ఎక్యుమేట్ అయింది 26 గ్రామ్స్, ఇంకా 2 గ్రామ్స్కే పే చేయాల్సి వచ్చింది. సో అది బాగానే ఉంటుంది కదా అనేసి 28 గ్రామ్స్కే తీసుకున్నామండి. సో మేము తీసుకున్నది ఇదే. మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంటుందో అనేది కూడా దగ్గర నుంచి. ఇవే కాదు నెక్లెసెస్ కూడా ఉన్నాయి, కానీ ఆల్రెడీ మేము లాస్ట్ టైం స్కీమ్లో మేము నెక్లెసెస్ తీసుకున్నామండి. సో అందుకే నేనైతే దాన్ని ప్రిఫర్ చేయలేదు. సో ఈ మూడు దగ్గరికి పెట్టి చూసాము. ఫస్ట్ ఇప్పుడు నేను చూస్తున్న 28 గ్రామ్స్, పక్కకు రెండు 34 గ్రామ్స్, 36 గ్రామ్స్ ఇలా ఉన్నాయండి. సో ఎక్స్ట్రా ఎందుకు పే చేయాలని చెప్పేసి 28 గ్రామ్స్లోనే తీసుకున్నాము. సో ఇంకో చైన్స్ కూడా చూస్తున్నామండి, అవన్నీ వేస్ట్ అనిపించాయి. నెక్స్ట్ నాకు 12 గ్రామ్స్ అనేది అక్యుములేట్ అయింది నేను కట్టిన స్కీము. ఇప్పటి వరకు మా మమ్మీ కట్టిన స్కీమ్తో చూస్తే ఇప్పుడు నేను కట్టిన స్కీమ్ 12 గ్రామ్స్ అక్యుములేట్ అయ్యాయి. ఇందులో నేను 2 ఐటమ్స్ తీసుకుందాం అనుకుంటున్నానండి, ఎందుకంటే ఒకటి మా బాబుకి బ్రాస్లెట్ తీసుకుంటాను, ఇంకోటి ఎక్స్ట్రా ఉన్న దాంతో కొంచెమైనా ఎక్స్ట్రా వేసుకొని ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాను. సో అక్కడ 2-3 గ్రామ్స్లో కూడా బ్రాస్లెట్స్ వచ్చేస్తున్నాయి, కానీ చిన్నపిల్లలకి నేను అది ప్రిఫర్ చేయలేదండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకుంటే ఫ్యూచర్లో కూడా పనికొస్తుందని. ఇప్పుడు ఒకేసారి వేసుకోం కదా, చిన్నపిల్లలు కదా, అదే వాళ్ళు తెంపేసినా మనం ఏం చేయలేము. అదే కొంచెం గట్టి చేతిలో తీసుకుంటే ఉంటుంది కదా అని ప్రిఫర్ చేయలేదు సన్నంవి. ఈ సన్నంగా ఉన్నాయి 2-3 గ్రామ్స్లో వచ్చేస్తున్నాయండి, కానీ నేనైతే ఎంచుకున్నది 6 గ్రామ్స్లో తీసుకున్నాను.
ఇక్కడ బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగున్నాయి కానండి అంత అబ్బాయిలకి కదా అంత ఎక్కువ వేయం కాబట్టి నార్మల్దే తీసుకున్నానండి. అమ్మాయిలు అయితే నిత్యం వేసి ఉంచుకుంటాం కాబట్టి బ్లాక్ బీడ్స్ది వేయచ్చు, కానీ అబ్బాయిలది కాబట్టి అంత ఎక్కువ వేయం కాబట్టి మామూలుదే నేను ప్రిఫర్ చేశాను. ఇంకా మా బాబు చేతికి కూడా పెడుతున్నానైనా సరిగా ఉంచట్లేదు. 2 అయితే సెలెక్ట్ చేసాము. వాటిని చూసి ఎక్కువసేపు అయితే వాడు ఉండడు కదా, అందుకే ఏదో ఒకటి తీసేసుకుంటున్నాము. ఏం తీసుకున్నాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడు మేము ఇయర్ రింగ్స్ సెక్షన్కి వచ్చాము. ఎందుకంటే 6 గ్రామ్స్లో మా బాబుకి తీసేసుకున్నాను. ఇంకో 5 గ్రామ్స్ ఉన్నాయి కదా, 5 గ్రామ్స్లో ఈజీగా ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. యాక్చువల్గా నేను బ్లాక్ బిట్స్ తీసుకుందాం అనుకున్నానండి, దానికి వేస్టేజ్ అది ఎక్కువ పడుతుంది. అదేవిధంగా బ్లాక్ బీడ్స్కి కూడా మనీ పే చేయాల్సి వస్తుంది, అందుకే నేనైతే బ్లాక్ బీడ్స్ ప్రిఫర్ చేయలేదు. ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూస్తున్నానండి. 5 గ్రామ్స్ 5-6 గ్రామ్స్లో చూపించమని అడిగాను. ఇక్కడ చాందబాలి మోడల్స్ చూస్తున్నాము. ఒకవేళ ఏదైనా నచ్చితే ఎక్స్ట్రా మనీ వేసైనా తీసుకుందాం అనుకున్నాను, కానీ అంత ఎక్కువ అయితే వేయాలనిపించలేదు. ఎందుకంటే గోల్డ్ రేట్ చాలా పెరిగింది కాబట్టి నాకు అక్యుములేట్ అయిన గ్రామ్స్లోనే తీసుకోవాలనిపించింది. 1-2 గ్రామ్స్కి అయితే పే చేయొచ్చు, కానీ ఎక్స్ట్రా 5-6 గ్రామ్స్కి మనం విఏ ఛార్జెస్ అవి పే చేసేటప్పుడు చాలా ఎక్కువ అయిపోతుంది. దాని బదులు మళ్ళీ మనం స్కీమ్ కట్టుకున్నా సరిపోద్ది, మనకి విఏ ఛార్జెస్ అవి తగ్గుతాయి కదా. సో అందుకే ఇక్కడ లైట్ వెయిట్లో అన్నీ చూస్తున్నానండి. ఇయర్ రింగ్స్లో అయితే నేను ఎక్కువ స్టోన్ ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే స్టోన్ ఐటమ్ దేనికైనా విఏ ఛార్జెస్ అనేది 18% ఉంటుందండి. 18% దాటుతుంది. సో ఇక్కడ బుట్టలు కూడా చూస్తున్నానండి. జుమ్కాస్ మనకు 5 గ్రామ్స్లో ఈజీగా వచ్చేస్తాయి, కానీ ఆల్రెడీ నాకు జుమ్కాస్ ఉన్నాయి. చాందబాలి కూడా ఉంది, కానీ అవి హెవీగా ఉంటాయి. అది కాకుండా వంకట్ డైమండ్స్వి, అందుకే నేను అది చాందబాలిలో చూద్దాం అనుకున్నాను. నేను ఇప్పుడు చూసిన ఈ బుట్టలు 12 గ్రామ్స్ ఇలా ఉన్నాయండి. నచ్చాయి, కానీ అంత ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది. చాలా గట్టి చేతలే అనిపించింది. నెక్స్ట్ ఈ చిన్న చిన్నవి చూసానండి. 2-3 గ్రామ్స్లో వచ్చేస్తున్నాయి, కానీ డైలీ వేర్కి అయితే యూజ్ అవుతాయి, కానీ అంత హెవీ లుక్లా అనిపించలేదు. అదే బుట్టల కన్నా మనం చాందబాలి తీసుకుంటే హెవీగా అనిపించింది. అది కాకుండా పెద్దదిగా కూడా కనిపిస్తుంది అనిపించింది. సో ఇవి చూస్తున్నాను, ఇది కొంచెం ఓల్డ్ మోడల్ లానే అనిపించాయండి. లైట్ వెయిట్లో ఉన్నాయి, కానీ అంత ఎక్కువ అయితే నచ్చలేదు. ఎందుకంటే లైట్ వెయిట్లో డైలీ పెట్టుకున్న పోతాయండి. డైలీ కాకపోయినా మనము ఏదైనా అకేషనల్గా పెట్టుకున్న అంత మంచి లుక్ లేవనిపించాయి. సో ఇక్కడ నేను ఇలా చాందబాలి మోడల్స్ అయితే చూస్తున్నానండి. ఇవి కూడా నాకు నచ్చాయి, కానీ కొంచెం నా గ్రామ్స్కి ఎక్స్ట్రాగా ఉన్నాయి. కొంచెం రీసెంట్గా ట్రెండీగా ఉండేవి అయితే తీసుకుందాం అనుకున్నాను. ఈ కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి విజిట్ చేయండి. మన స్కీమ్ ద్వారా పే చేసుకుంటే మనకి విఏ ఛార్జెస్ తగ్గుతాయి. సో అందుకే నేను ఎప్పుడు స్కీమ్ 1-2 గ్రామ్స్ అయినా స్కీమ్ ద్వారా కొనుక్కోవాలని చూస్తాను. ఎందుకంటే లైట్ వెయిట్లో ఉండేవి మనకి విఏ ఎక్కువ పడుతుందండి. సో అందుకే స్కీమ్ అయితే మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుందని స్కీమ్ ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నవి హ్యాంగింగ్స్లో ఉన్నాయండి. కొంచెం యాంటిక్ మోడల్ అవి కూడా ఉన్నాయి. నాకు అంతగా ఏమీ నచ్చలేదు వీటిలో. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు మనం ఏం కావాలని మనం ముందే డిసైడ్ అయ్యి వెళ్తే మనకి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు, అక్కడ వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యే కన్నా. ఇయర్ రింగ్స్ ఇన్ని చూస్తే మనకి ఏం తీసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము. సో అక్కడ పర్పుల్ కలర్ ఉంది కదా, అది కొంచెం ఎనామిల్ పెయింట్ అండి, స్టోన్ అదేం కాదు, కానీ అది అంత మంచి లుక్ అయితే లేదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అవి రూబీస్ కాదండి, సెమీ ప్రీసియస్ కాదు, పిచ్చివి. సో అవి పెట్టుకుంటే మనకి అవి ఈజీగా ఊడిపోతే లుక్ అనేది పోతుంది. సో అందుకే అటువంటి ప్రిఫర్ చేయలేదండి. ఏదైనా స్టోన్ లేకుండా ఉన్నదే తీసుకోవాలనుకున్నాను. మీకు ఈ మోడల్లో ఏదేది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
మళ్ళా జుమ్కాస్ కూడా అలానే చూస్తున్నామండి, ఎందుకంటే అక్కడ మనకి 5-6 గ్రామ్స్ అక్యుములేట్ అయ్యాయి. సో వాటికి కావాల్సినవి అయితే చూస్తున్నాను. ఈ జుమ్కాస్ అన్నీ చిన్నవిలా అనిపించాయండి, నా ఫేస్ కూడా అంత సూట్ అయినట్టు అనిపించలేదు, అందుకే తీసుకోలేదు. ఆల్రెడీ జుమ్కాస్ 2 ఉన్నాయి, కానీ లైట్ వెయిట్లో లేవండి, కానీ మరి లైట్ వెయిట్లో చిన్నవిగా అనిపించాయి, అందుకే నేను తీసుకోలేదు. అదే 5-6 గ్రామ్స్కి దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటే బాగున్నాయి అనిపించింది. సో ఇప్పుడు నేను కొంచెం చాందబాలి మోడల్లో పెట్టుకుంటున్నానండి. ఇవి ఎందుకు ప్రిఫర్ చేశానంటే నా దగ్గర ఒక హారం ఉంది, దానికి ఇవి మ్యాచ్ అవుతాయి అనిపించింది. ఇది చాలా గట్టిగా ఉంది, 6 గ్రామ్స్లో వచ్చేసాయండి. టర్కీ మోడల్లా ఉంది, టర్కీ అంటారు, ఇటాలియన్ మోడల్ అంటారో తెలియదు, కానీ ఆ చేతండి. సో నా దగ్గరున్న హారంకి ఇవి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనిపించింది, సో అందుకే నేను ఇవి ప్రిఫర్ చేశాను. అటువంటివి ఇంకేమైనా ఉన్నాయేమోనని చూస్తున్నానండి, అవి ట్రెండ్కి తగినట్టు ఉంటాయని నేను చూస్తున్నానండి. మనం ట్రెండ్ అవేం అనుకోక్కర్లేదు, ఎందుకంటే పాతవి కూడా ఇప్పుడు డైలీగా వచ్చి ట్రెండింగ్గా అవుతున్నాయి. సో మనం ఏది తీసుకున్నా స్టోన్ లేకుండా తీసుకుంటే మనకి ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుంది. సో అందుకే నేను అటువంటి మోడల్స్ ఇంకేమైనా ఉన్నాయేమోనని చెక్ చేస్తున్నాను. అటువంటివి తీసుకోవాలనుకున్నానండి, ఎందుకంటే మనకి తక్కువ వెయిట్లో కూడా హెవీగా కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఇది చూసానండి, కానీ కిందన స్టోన్ ఉంది, అది కాకుండా అంత కొంచెం షార్ట్ లెంత్లో ఉంది, అంత ఎక్కువ నచ్చలేదు. సో మీకు ఇది దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. నేను ఒక 2 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, వాటిలో సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 20 మినిట్స్లా పట్టింది. ఇవి బాగున్నాయి, కానీ ఓల్డ్ మోడల్ అనిపించాయండి. ఇప్పుడు నేను తీసుకున్నది కొంచెం ట్రెండింగ్గా అనిపించాయి నా వరకు, నేను సెలెక్ట్ చేసుకున్నది కాబట్టి నా వరకు చెప్తున్నాను, వేరే వాళ్ళకి వేరేది నచ్చచ్చు. సో ఇందులో కూడా కొన్ని చూస్తున్నానండి, కొంచెం చాందబాలి మోడల్లోనే ఎక్స్ట్రాగా తీసుకోవాలని, కానీ అన్నీ హెవీగా అనిపించాయి. 2-3 గ్రామ్స్ల స్టడ్స్ లాంటివి వచ్చాయి, 4 గ్రామ్స్ వరకు, కానీ ఆల్రెడీ స్టడ్స్ అవన్నీ నాకు ఉన్నాయని తీసుకోలేదండి. అది కాక ఇవి కొంచెం ఓల్డ్ మోడల్లో అనిపించాయి. ఎవరికైనా నచ్చుతాయేమో అన్నట్టు నేను వీడియోలో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఏదైనా మోడల్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ చేయండి. సో మేము తీసుకున్న దానికి ఇది ఎస్టిమేషన్ బిల్ అండి. నెక్స్ట్ వీడియోలో మేము ఎంత పే చేసాము, విఏ ఎంత పడింది, అది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇది చంద్రహారంకి బిల్లు, ఇది వచ్చేసి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్కి అండ్ బ్రాస్లెట్కి బిల్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇది మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. నేను ఏమేమి తీసుకున్నానో దాని యొక్క ఫుల్ విఏ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వాటి యొక్క మాకు ఎంత పడింది, మేము స్కీమ్ కట్టిన దానికి ఎంత వచ్చింది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్లు కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.